నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో కెమెరూన్ 2K26 జాతీయ స్థాయి ఐటీ మీట్ ఘనంగా నిర్వహించారు. రాజంపేట అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి శ్రీ ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ గారు తమ కళాశాల పూర్వ విద్యార్థి కావడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. सर ఒకసారి చూడు సార్. And this is the annual meet that we conduct every year, and this year also it is continued, and here it gives me immense pleasure and pride to welcome you all as a convener of this particular IT meet. Here we are at top of our lives. Emerging fields are there such as artificial intelligence, quantum computing, data science, arranging this international information technology. వచ్చింది అంతటితో మేము విద్యను ఆపలేదు, అంతటితో మేము సాటిస్ఫై కాలేదు. ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఉత్సాహంతో ఫర్దర్ స్టడీస్ చేయడం జరిగింది. ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఒక పక్క స్టడీస్ చేసుకుంటూ మళ్ళీ థింగ్ ఏంటంటే ఒక ఆశ కలిగింది. అంటే జడ్జి అయితే బాగుంటుందేమో, అంటే అక్కడ ఉండే కోర్టులో చూసినప్పుడు వాతావరణం, ఆ పదవికి ఉన్న గౌరవము, సమాజం పట్ల ఆ న్యాయమూర్తికి ఉండే శ్రద్ధ, ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా జడ్జి కావాలనే ఆశ కలిగింది. సో డైరెక్ట్గా స్టాఫ్ ఉండే జడ్జెస్ కాలేం కాబట్టి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ధైర్యంగా 2005లో నా పోస్టుకు రిసిగ్నేషన్ ఇచ్చాను. అప్పుడు పెన్షన్ ఫుల్ జాబ్. సో చాలామంది నన్ను అంటే వీడు పిచ్చోడా అన్నారు, వీనికి ఇంకొక వర్డ్స్లో కూడా అన్నారు, వీనికి చిన్న జాబులు వస్తే లెక్క జామ లేదు, ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్ దొరికితే వదులుకొని కాళ్ళతో తన్నేసిపోయాడు, కష్టపడకుండా వచ్చింది కాబట్టి కాళ్ళతో తన్నేసి వెళ్ళాడని మా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మళ్ళీ ఇంకో ఉద్దేశం ఏంటంటే నా రిసిగ్నేషన్ దాదాపు 1 year వరకు యాక్సెప్ట్ కాలే. అప్పుడు చిన్నవాడిని కాబట్టి చాలామంది నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ మాత్రమే జినైన్గా సెలక్షన్ ప్రాసెస్, జడ్జెస్ సెలక్షన్స్ అనేది నడుస్తూ ఉంది. అంటే ఓన్లీ ఏపీలోనే కాదు, త్రూఅవుట్ నేషన్. సో నేషనల్ లెవెల్లో ఎవ్రీ ఇయర్ మాకు గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఎవ్రీ ఇయర్ మేము జడ్జెస్ పోస్టు ఖాళీ అయితే వెంటనే ఫిలప్ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు వారు సూచించడం జరిగింది. ఆ ప్రక్రియలో సందర్భంగా ఎవ్రీ ఇయర్ జడ్జెస్ రిక్రూట్మెంట్ ఉంటుంది. సో చాలామంది అనుకుంటారు జడ్జెస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని. జడ్జెస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. వాళ్ళు గవర్నమెంట్ తరఫున లేదా గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేసే వాళ్ళు కాదు. మనకు కాన్స్టిట్యూషన్లో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? ఒకటి వస్తే ఇంకా నంద్యాల పట్టణంలో ఎడ్యుకేషన్ పరంగా ఇంకా హద్దు లేదు. సో అన్ని ఫెసిలిటీస్ ఆల్రెడీ మన నంద్యాల పట్టణం బ్యాంక్ కోచింగ్ సెంటర్ అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఆదర్శంగా నిలిచి ఉంది. సో అదొక కాలేజ్, మన లా కాలేజ్ స్టార్ట్ అవుతే చాలా బాగుంటుంది ఆశిస్తున్నాను. ఇంకా జ్యుడిషియరీ గురించి వస్తే ఫెస్ట్ అన్నటువంటిది గడిచిన 30 సంవత్సరాల నుంచి దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఫెస్ట్. ఇలాంటి ఫెస్ట్ని ఒక కాలేజ్ యొక్క కల్చర్గా మనం భావించి ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్ట్ నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ ఫెస్ట్ నిర్వహించడంలో ఉద్దేశం మనం కళాశాల విద్యార్థులు అలాగే మిగతా కళాశాలల విద్యార్థులు ఏ ఫీల్డ్లో ఏ విధంగా ఉన్నారు అన్నటువంటిది ఒక స్వాట్ అనాలిసిస్ లాగా అనలైజ్ చేసుకుంటూ ఎక్కడైతే మనం వీక్ ఉన్నామో దాన్ని సెటరేట్ చేసుకొని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం
ఇలాంటి కెమెరాస్ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనతో మీరు ప్రతి యాక్టివిటీలో కూడా యాక్టివ్గా సిన్సియర్గా మీరు ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, అన్నిట్లో కూడా 100% కమిట్మెంట్ తోటి ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అందులో ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో వస్తున్నటువంటి మార్పులను కూడా మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం. ఈరోజు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే, అది ఫిజిక్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, లేదా లైఫ్ సైన్సెస్లో బాటనీ, జువాలజీతో పాటుగా కెమిస్ట్రీ కానివ్వండి, అదేవిధంగా కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్లో వీటన్నింటికీ కూడా కంప్యూటర్ని ప్రధానంగా ఏఐ వచ్చిన తర్వాత అన్నింటికి లింక్ చేసి ప్రతి సబ్జెక్టు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి అన్నటువంటి ఆలోచనతో ఈరోజు బయట ప్రపంచం నడుస్తున్నటువంటి విషయాన్ని విద్యార్థులంతా గమనించాలి. ఇంకా గతంలో మనం ఏ విధంగా ఉన్నామో, మీ లెక్చరర్స్ చదువుకున్నప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్సే ఆ సబ్జెక్ట్సే ఇప్పుడు లెక్చరర్స్ చెప్తే మీరు విని కూర్చుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఎదగవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గమనించాలి. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని మనం ఇక్కడ నేర్చుకోవడానికి, ఈ ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కానీ, లేదా రకరకాలైనటువంటి కాంపిటీషన్స్లో అవి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కెమెరాన్ ఫెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇందాక ప్రవీణ్ గారి గురించి వెంకట్రావు గారు మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఎలా మొదలు పెట్టారు, ఏ విధంగా లైఫ్ లీడ్ చేశారు, ఏ విధంగా సక్సెస్ అయ్యారు అన్నటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్గా మీరు తీసుకొని మీరు కూడా లైఫ్లో కష్టపడితేనే ఫలితాలు ఉంటాయి అన్నటువంటి ఆలోచనతో మనం ముందడుగు వేయడానికి ప్రవీణ్ మీరు ఆదర్శంగా తీసుకోవాలి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.